కొంతమంది ఉంటారు అమ్మాయిలతో మాట్లాడడానికి భయపడతారు. వాళ్ళు మనుషులే, మీకుండే వాళ్ళకి కూడా ఉంటాయి. అమ్మాయిని డేట్కి రమ్మని అడుగుదాం అనుకున్నారా? అడిగండి, ఆలోచించకండి. ఇప్పుడు ఎవరైనా హాయ్ చెప్పారు, హాయ్ చెప్పండి తిరిగి, అంతేగాని సిగ్గుపడుతూ భయపడితే అస్సలు రిలేషన్షిప్స్ బి అ మ్యాన్ అండ్ లివ్ దెమ్, డోంట్ బెగ్ ఫర్ దెమ్ బ్యాక్, లివ్ హర్ బ్రో. ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి అండ్ వేస్ట్. ఎడ్యుకేషన్ లేకపోతే మాత్రం వేస్ట్. 94% బ్రో నాకు. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మీరు చూస్తున్నారు జితిన్ సాషా యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ లాంగ్ వీడియో. చాలా రోజులైన లాంగ్ వీడియో చేసి మధ్యలో కొన్ని షార్ట్స్ చేసా, ఎడిట్స్ చేసా, కొన్ని పక్కన పెడితే మన ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందనమాట. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మనం 2 వీక్స్కి ఒకసారి అలా టైం దొరికినప్పుడల్లా లాంగ్ వీడియోస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. అది ఈ వీడియో వచ్చేసి దేని మీద అంటే స్కూల్ లైఫ్ అందరికీ ఇష్టం, కానీ స్కూల్ లైఫ్ నుంచి రావాల్సినవన్నీ ఎలా తీసుకోవాలి అనే దాని మీద ఈ వీడియో అనమాట. సో వింటర్ సీజన్ వచ్చింది అంటే హుడీస్, మంచిగా హుడీ వేసుకొని కూర్చున్నాను అనమాట. అది ఈ వీడియోకి స్క్రిప్ట్ ల్యాప్టాప్లో ఏం లేదు, వచ్చిన పేపర్లో పాయింట్స్ రాసుకున్నా. అది కూడా కాలేజీలో ఖాళీ టైంలో రాసుకున్నాను అనమాట. అది ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తా లాస్ట్ వీడియో లాగే. వీడియో చాలా బాగుంటుంది. సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్. చెప్పా కదా పేపర్ రాసా అని చెప్పేసి, ఇదే ఆ పేపర్ నిన్నే రాసే కాలేజీలో. దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట, 6 పాయింట్స్ దాకా ఉన్నాయి. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తా, అది విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ నా లైఫ్లో జరిగాయా అంటే మేము జరిగి ఉండొచ్చు ఏమో. నెక్స్ట్ వచ్చేసి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే ఇప్పుడు పుష్ప సినిమా అల్లు అర్జున్ తీశారు అంటే అల్లు అర్జున్ దొంగతనం చేశాడు లేదు కదా, హీఈస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఫర్ దిస్ కంటెంట్ హీఈస్ డూయింగ్ దట్ రోల్. సో అలా తీసుకోండి ఈ వీడియోని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్సెస్, నేను చేసిన తప్పులు అండ్ కొన్ని టిప్స్ చెప్దాం అనుకున్నా. స్కూల్ లైఫ్, స్కూల్ అంటే ఓన్లీ చదువు, ఓన్లీ అవే కాదు. అలా అని చెప్పేసి ఓన్లీ చదవకుండా మిగతా అన్ని తిరిగేవి అది కూడా కాదు. సో కొన్ని పాయింట్స్తో స్కూల్ లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్కి అండ్ మన ఎంజాయ్మెంట్కి ఈ రెండింటి మధ్యలో ఉండాల్సిన కనెక్షన్స్ అండ్ టిప్స్ చెప్దాం అనుకున్నాను అనమాట. సో లెట్స్ గెట్ విత్ ఫస్ట్ పాయింట్. అండ్ ఫస్ట్ పాయింట్ ఈస్ సోషలైజ్. సోషలైజ్ అంటే ఏంది? నలుగురితో కలవడం. స్కూల్ అంటేనే కలవడం. అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు నా ఫ్రెండ్స్లో చాలామంది, నేను చాలామంది చూశాను, ఇంట్రోవర్ట్స్ లాగా ఓన్లీ కూర్చొని ఓన్లీ చదువు, లేకపోతే ఎవరితో మాట్లాడకుండా కొంచెం కంజెస్టెడ్గా క్లోజ్గా ఉంటారు అనమాట. అలా ఉండేది ఎందుకు? స్కూల్ అంటేనే చాలామంది ఉంటారు, అందరితో మంచిగా ఇంటరాక్ట్ అవ్వండి, మంచిగా మాట్లాడండి, షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్, గెట్ దేర్ ఎక్స్పీరియన్సెస్, లెర్న్ అబౌట్ లైఫ్ బ్రో. మీరు ఎన్ని కనెక్షన్స్ పెట్టుకుంటే మీ లైఫ్ని అంత బాగా అర్థం చేసుకోగలుగుతారు, లైఫ్ అంటే ఏదో తెలుస్తుంది మీకు. ఒక కొటేషన్ ఉంది కదా, నెట్వర్క్ ఈజ్ బెటర్ దాన్ నెట్వర్క్ అని చెప్పేసి. బిల్డ్ దట్ నెట్వర్క్. అది నెక్స్ట్ వచ్చేసి సోషలైజ్ అంటే అందరితో పడి పడి మాట్లాడేది కాదు, అది సోషలైజేషన్ కాదు, అది మరి పులిహోర అంటారు, అది కాదు. సోషలైజేషన్ అంటే ఒక పర్సన్ ఉన్నారు, మీరు ఆ పర్సన్తో మాట్లాడాలనుకున్నారు, జస్ట్ మాట్లాడండి అంతే. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు డౌట్ ఉంది, డౌట్ అడగండి. ఇలా మీరు టీచర్స్నే డౌట్ అడగడం లేదు, ఆ పర్సన్ కూడా డౌట్ అడగచ్చు, కానీ మీరు ఆ స్టెప్ తీసుకోవట్లేదు కదా. ఆ స్టెప్ తీసుకొని ఒక డౌట్ అడగండి, మీ ఫ్రెండ్ అడగండి, ఒక అమ్మాయిని అడగండి, అబ్బాయిని అడగండి, తప్పేముంది? స్కూలే కదా, తప్పలేదు. అమ్మాయిలు అబ్బాయిలతో మన తప్పలేదు, ఎస్. కానీ దానికి కూడా లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్లో ఉండి మీరు ఏమైనా చేయొచ్చు అదనమాట. కొంతమంది ఉంటారు అమ్మాయిలతో మాట్లాడడానికి భయపడతారు, ఎస్. నేను కూడా ఒకప్పుడు అలానే ఉండేవాడిని. దీని నుంచి ఎలా అప్గ్రేడ్ అని నెక్స్ట్ పాయింట్లో చెప్తా. అది నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలతో భయపడటం ఎందుకు? మాట్లాడండి. మీరు మాట్లాడితే వాళ్ళకి రిప్లై ఇస్తారు కదా, ఇకుండా ఏం గమ్మున సైలెంట్గా ముఖం ముచ్చుకొని వెళ్ళిపోరు కదా. అండ్ అమ్మాయిలతో మాట్లాడడానికి మీ ఎందుకు భయం? మీరు మనుషులే, వాళ్ళు మనుషులే, మీకుండేవి వాళ్ళకు కూడా ఉంటాయి. సో వై ఫియర్ విన్ టాకింగ్ టు గర్ల్స్? మాట్లాడండి బాస్, ఏం కాదు. అట్లని చెప్పేసి ఎక్కువ దూరం పోద్దండి రోయ్, తప్పదు. అది ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ సోషలైజ్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ పాయింట్ ఆఫ్ ద వీడియో, దట్ ఈస్ టేకింగ్ ఎ స్టెప్. అంటే మీకు ఏదైనా చేయాలనిపించింది అనుకోండి స్కూల్లో, చేసేయండి. ఇప్పుడు మీకు పక్క బ్లాక్లో ఒక అమ్మాయిని వచ్చింది,
రిక్వెస్ట్ పెట్టండి, మాట్లాడండి. ఆ అమ్మాయి ఇష్టం లేదంటే వదిలేండి. బి ఎ మ్యాన్ అండ్ లివ్ దెమ్. డోంట్ బెగ్ ఫర్ దెమ్ బ్యాక్. లివ్ హర్ బ్రో. అమ్మాయిని డేట్కి రమ్మని అడుగుదాం అనుకున్నారా? అడిగేయండి, ఆలోచించకండి. నో అంటే వదిలేయండి. నెక్స్ట్, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకున్నారా? చేసేయండి. రిజెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయండి, అంతే. ఒక స్టెప్ అయితే తీసుకోండి. ఒక స్టెప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ స్టెప్ తీసుకుంటేనే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకవేళ మీరు చేసిన తప్పైన ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్, దట్ ఈస్ టేకింగ్ ఏ స్టెప్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ పాయింట్, దట్ ఈస్ చేంజ్ యువర్ సెల్ఫ్. అంటే మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 8th క్లాస్ దాకా, 9th క్లాస్ దాకా ఫుల్ ఫ్యాట్గా ఉన్నా, చబ్బీగా ఉన్నా, కాన్ఫిడెన్స్ లేకుండా ఉండింది నాకు. డ్రెస్సులు సరిగ్గా వేయకుండా ఉన్నా. అంతెందుకు బ్రో, 7th క్లాస్ 6th క్లాస్ నేను షార్ట్స్ టీషర్ట్ వేసుకుని వెళ్ళిన స్కూల్కి. అట్లా ఎవరైనా వెళ్తారా? ఎస్, ఐ గాట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలతో మాట్లాడి భయం నాకు. లావుంటాను, నాతో ఎవరు మాట్లాడితే ఎవరికి నచ్చనేమో అని చెప్పేసి నా భయం. అలా 9th చెప్పా కదా ట్రాన్స్ఫర్మేషన్ వీడియోలో, సైకిల్ జీవితాన్ని మార్చిందని చెప్పేసి. అలా సైక్లింగ్ చేసి 10th క్లాస్లో కొంచెం సన్నబడి కొంచెం ఫిట్ అయ్యి ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి కారణం ఆ చేంజ్ ఒకటే. అలా చేంజ్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాను. కొంచెం ఒక రవన్న కాన్ఫిడెన్స్తో ఇలా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను, బయట మాట్లాడగలుగుతున్నాను, చాట్ చేయగలుగుతున్నాను అమ్మాయిలతో. ఇలా కొన్ని స్టెప్స్ అయితే తీసుకోవాలి, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలాగా అదే పొట్టేసుకొని ఉంటే పని అవ్వదు. అండ్ చాలా విషయాల్లో ఇంప్రూవ్ అవ్వాలి మనం. అమ్మాయిలతో మాట్లాడే విషయంలో కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడండి, భయపడద్దండి. భయపడితే చాలా దరిద్రంగా ఉంటుంది అమ్మాయిల ముందర. ఇప్పుడు ఎవరైనా హాయ్ చెప్పారు, హాయ్ చెప్పండి తిరిగి, అంతేగాని సిగ్గుపడుతూ భయపడితే అస్సలు బాగుండదు. అదనమాట థర్డ్ పాయింట్, దట్ ఈస్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ పాయింట్, దట్ ఈస్ స్కిన్ కేర్. మీ ఫేస్కి యాక్నే ఉందా నాలాగా? ఓ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. నేను కూడా ఎప్పుడో 10th క్లాస్లో కన్సల్ట్ అయ్యా కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఇట్టున్నా. అదే ముందే కన్సల్ట్ అయ్యింటే మీ స్కిన్ వుడ్ బి మచ్ బెటర్. అండ్ ఆ సోప్స్ పక్కన పడేసి ఫేస్ వాష్ యూస్ చేయండి. అండ్ మెయిన్ సన్ స్క్రీన్ లేకుండా అసలు స్కూల్కి వెళ్ళొద్దండి. సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. నేను 10th నుంచి సన్ స్క్రీన్ పూయడం స్టార్ట్ చేసే కాబట్టి ప్రజెంట్ ఈ టోన్ ఉంది. అదే ఇంతకు ముందు నుంచే నాకు కొంచెం కేర్తో సన్ స్క్రీన్ వాడింటే ఐ వుడ్ బి మచ్ వైటర్ బ్రో. అండ్ నేను ఇప్పుడు కూడా కాలేజ్ కూడా వర్షం పడుతున్నా, బయట చల్లగా ఉన్న, ఎండ ఉన్నా లేకపోయినా సన్ స్క్రీన్ అయితే పూసుకొని వెళ్తా, రిగార్డ్లెస్ ఆఫ్ హౌ ద క్లైమేట్ ఈస్. జిడ్డు వస్తుంది సన్ స్క్రీన్ అంటే. బట్ ఎస్, యూ వాంట్ యువర్ స్కిన్ రైట్, యూజ్ ఏ సన్ స్క్రీన్ అండ్ ఏ ఫేస్ వాష్. అండ్ నైట్ మంచిగా సీరం పూసుకోండి ఫేస్కి. సీరం అప్లై చేసుకోండి. పింపుల్స్ ఉంటే డెర్మటాలజిస్ట్ మెయిన్ అదే కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు ఇస్తారు మంచి ప్రోడక్ట్స్. ఇవి రెండు నాకు నా డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారు, అదే వాడుతున్నాను నేను. మీరు పిచ్చిగా ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి అది వాడనుకోండి, నాలాగా అవుతారు. నిజంగా నేను ఒక చూసి వాళ్ళ వీడియో చూసి ఆ ప్రోడక్ట్ కొన్నాను అనమాట. సాలిసిలిక్ యాసిడ్ యాక్నే పోతుందని చెప్పేసి అది పూసాను బ్రోస్. 4-5 ఏమంటారు ఉంటాయి ప్యాకెట్స్, ఇట్లాంటివి బాటిల్స్, 4-5 ఫేస్ వాష్లు అయిపోయేసరికి నాకు యాక్ని ఇంకా ఎక్కువ ఏం తక్కువ అవ్వాలి. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 4 ఇంజక్షన్లు వేయించుకున్నా ఫేస్ మీద. అలాంటి తప్పులు చేయకండి. ముందే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మంచి ప్రోడక్ట్స్ మీ ఫేస్కి తగ్గినట్టు వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అవి యూస్ చేయండి. అదనమాట స్కిన్ కేర్ గురించి చెప్పడం మర్చిపోయా. అమ్మాయిలకి స్కిన్ కేర్ చేసే అబ్బాయిలంటే ఇష్టం రోయ్, మర్చిపోదండి. స్కిన్ కేర్ చేయండి. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ హైజీన్. సో మీరు అయితే బేసిక్ హైజీన్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మెయిన్ వచ్చేసి ఇది వాడండి రాలి డియోడ్రెంట్. మీరు ఇలా హాయ్ అని చెప్పి చేతులు అటెండెన్స్ చెప్పేటప్పుడు పాసెంజర్లకు అల్లాడతారు. ఇప్పుడు కూడా నేను కాలేజీలో కూడా చూసుంటా కదా. డియోడ్రెంట్ అయితే మస్ట్ అండ్ షుడ్, ఏది వాడినా వాడకపోయినా డియోడ్రెంట్ అయితే మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ వచ్చేసి లిప్స్ పింక్గా ఉన్నకైతే ఓ ట్రిక్, ఇంట్లో బ్రష్ చేశాక అదే బ్రష్ తీసుకొని వాటర్లో పెట్టి వాటర్లో వెట్ చేసి లిప్స్ మీద బ్రష్ చేయండి, లిప్స్ పింక్ వస్తాయి. నావి కూడా 10th అలా చేశాయి కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఇట్టున్నాయి అనమాట స్కిన్. అలా కొన్ని బేసిక్ హైజీన్స్ అయితే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు గడ్డం ఉందా, మంచిగా ట్రిమ్ చేసుకోండి. ఎలా పడితే అలా పెంచుకొని, నేను కూడా ట్రిమ్ చేయాలి. ఎలా పడితే అలా పెంచుకుంటే దరిద్రంగా ఉంటుంది, బయటికి ఇట్లా రౌండ్ తిరుక్కుంటా బాగుండదు. మంచి షేప్ పెట్టుకోండి బియర్డ్కి. సో అలాంటి కొన్ని హైజీన్ టిప్స్ అయితే బేసిక్వి ఫాలో అవ్వాలి. అదనమాట ఈ పాయింట్, దట్ ఈస్ హైజీన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా
ఇంపార్టెంట్ పాయింట్ అండ్ నన్ను చేంజ్ చేసిన పాయింట్ దట్ ఈస్ బీయింగ్ ఫిట్. మీరు లావుగున్నారా, సన్నగా ఉండి. లావుగుంటే మిమ్మల్ని ఎవరి దగ్గర, టీచర్స్ దగ్గర, అమ్మాయిల దగ్గర, అబ్బాయిల దగ్గర, ఫ్రెండ్స్ కూడా ఏమంటారు, కమెంట్ చేస్తారు, కిండల్ చేస్తారు. సో ఫిట్గా ఉండడం మంచిది కదా, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఒక్కసారి ఫిట్గా లావుగున్నారా, సన్నగా ఉండి ఒకసారి మీ క్లాస్లో అందరూ సర్ప్రైజ్ చేయండి. టీచర్స్ సర్ప్రైజ్ అవుతారు, పక్కన మీ ఫ్రెండ్స్ సర్ప్రైజ్ అవుతారు, అందరు సర్ప్రైజ్ అవుతారు. మీరు ఒక మంచి హాబీ డెవలప్ చేసుకోవాలన్నమాట. మీకు సైక్లింగ్ ఇష్టమా, వెళ్ళిపోండి, రోజు సైక్లింగ్ చేయండి. జిమ్ ఇష్టమా, రోజు జిమ్కి వెళ్ళిపోండి. నేను వెళ్ళలేదు కానీ మీరు ఇష్టం ఉండి మీ పేరెంట్స్ అలా చేస్తే వెళ్ళిపోండి, జిమ్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ హైకింగ్ ఇష్టమా, వెళ్ళండి. ట్రెక్కింగ్ ఇష్టమా, వెళ్ళండి. దగ్గరలో కొండలు గ్రౌండ్ నేను ఏం చేయలేను, ఉంటే ఆప్షన్ ఉంటే చేయండి. మంచి హాబీ డెవలప్ చేసుకోండి. అండ్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, మీ పక్కన ఉండే వాళ్ళందరికీ తెలిసిపోతుంది అనమాట. కాబట్టి వాళ్ళు అప్పుడే మీకు కొంచెం అట్రాక్ట్ అయ్యి మీతో మాట్లాడాలి, మీకు ఏదో మీరు డెవలప్ అవుతున్నారు కదా. జనాలకి డెవలప్ అయ్యే పీపుల్ అంటే చాలా ఇంట్రెస్ట్. డెవలప్ యువర్ సెల్ఫ్. దీనికి ఫస్ట్ మెయిన్ ఆ వే చేసి చూపించేది బీయింగ్ ఫిట్. సో గెట్ ఫిట్. ఫిట్గా ఉంటే బాడీనే కాదు, మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. నేను రోజు జిమ్ చేస్తా కదా, రోజు జిమ్ చేసేది మజిల్స్ కోసం కాదు, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా మన మంచికే అవుతే అవ్వనిలే అనిపిస్తుంది నాకైతే. అందుకే నేను జిమ్ చేసేది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. యూ గెట్ మెంటలీ స్టేబుల్ బ్రో. ఫిజికల్గా మెంటల్గా రెండు అడ్వాంటేజ్ ఉన్నాయి. సో గెట్ ఫిట్. నెక్స్ట్ పాయింట్ దీనిలో రాయలేదు కానీ నేను చెప్తా. రిలేషన్షిప్స్. మన స్కూల్ లైఫ్లో మనం చాలా రిలేషన్షిప్స్ చూసింటాము, కొన్ని రిలేషన్షిప్స్లో మనమే ఉండింటాము, ఎక్స్పీరియన్స్ చేసింటాము. అండ్ ఇప్పుడు ఆ రిలేషన్షిప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. ఐ మీన్ ఆ అమ్మాయి ఉంటేనే నేనున్నా లేకపోతే చచ్చిపోతా, లేకుంటే అబ్బాయి ఉంటేనే నేనున్నా లేకపోతే చచ్చిపోతా, ఇలాంటివి పక్కన పెట్టేయండి. ఇలాంటివి వేస్ట్. డైలాగ్ ఉంది కదా ఒకటి, ఉండిపోయే వాళ్ళు వచ్చే వరకు వెళ్ళిపోయేవారు వెళ్తూనే ఉంటారని చెప్పేసి, అది మైండ్లో పెట్టుకోండి. ఒకరు వస్తారు బ్రో ఖచ్చితంగా మీ లైఫ్లోకి. అంతెందుకు బ్రో, మిమ్మల్ని ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు మళ్ళీ తిరిగి రావచ్చు. ఎవరికి తెలుసు, గాడ్ నోస్ బ్రో, ప్యూర్ డెస్టినీ. అండ్ ఆ అమ్మాయి మీద, ఆ అబ్బాయి మీద హోప్స్ ఎక్కువ పెట్టుకోకండి. దే మైట్ బీ విత్ యూ ఆర్ దే మైట్ లీవ్ యూ. ఏది మనసుకు తీసుకోకండి. ఐ మీన్ మనసు ఉంటేనే ప్రేమ, బట్ ఇలాంటి విషయాలు మాత్రం తీసుకుంటే బాధపడతారు, డిప్రెషన్లోకి వెళ్తారు మెయిన్గా. అండ్ ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివి అలవాటు చేసుకుంటారు. సో ఈ రిలేషన్షిప్స్ అనేవి ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి, అంతే. నెక్స్ట్ పాయింట్, ఈ వీడియో లాస్ట్ పాయింట్, దట్ ఈస్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇంత దాకా నేను చెప్పే పనులు ఉన్నాయి కదా, వీటన్నిటిలో మీరు ఎంత తోపైనా కానీ ఎడ్యుకేషన్ లేకపోతే మాత్రం వేస్ట్. మిమ్మల్ని ఎవరు దేకరు. ఇప్పుడు మీ బంధువులు వచ్చారు, మీ పెద్దమ్మ, మీ మామను ఎవరన్నా వచ్చారు, మీ డాడీని ఎన్ని మార్క్స్ వచ్చాయండి అని అడుగుతారు, కానీ వీటన్నిటిలో బాగా ఎక్స్పీరియన్స్ లేదా అని ఎవరు అడగరు. మీరు ఎంత తీట పనులు చేసా కానీ గెట్ అట్లీస్ట్ 75 to 80%, అట్లీస్ట్ 70%, 75% మార్క్స్ మీ మార్క్ షీట్లో లేవంటే మిమ్మల్ని ఎవరు ఇవన్నీ పనులు ఎంత చేసా కానీ మిమ్మల్ని ఎవరు దేకరు, మీకు వాల్యూ ఇవ్వరు. సొసైటీ అట్లుంది, మనం ఏం చేయలేం. ఇది అమెరికా కాదు, ఇండియా. వెల్కమ్ టు రియాలిటీ. ఇండియా బ్రో, మార్క్స్ ఆర్ ఎవ్రీథింగ్. అంతెందుకు బ్రో, మీ ఇంట్లో కూడా మార్క్స్ తక్కువ వస్తే ఇవన్నీ పనులు కట్ చేపిస్తారు. మీకు ఫోన్లు కూడా, వీడియో చేసే ఫోన్ కూడా మీకు మంచి మార్క్స్ లేకపోతే. అది ఇండియన్ పేరెంట్స్ మెంటాలిటీ. మీరు ఎంత తీట పనులు చేసినా కానీ మార్క్స్ తెచ్చుకోండి. మీకు ఎన్ని వచ్చినారంటే 10th 94% బ్రో, నాకు 566 out of 600. కాబట్టి ఇప్పుడు వీడియో తీస్తున్నా. అదే నాకే 300 400 వచ్చింటే ఫోన్ కూడా ఉండదు నాకు, బయటికి కూడా పంపారు, వచ్చేది హాస్టల్లో వేసింటారు నన్ను. అదనమాట. ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అంటే ఎడ్యుకేట్ అవ్వని వాళ్ళు బతకట్లేదా బ్రో అంటే బతుకుతున్నారు. బట్ ఈ టీనేజ్లో మాత్రం మీరు ఎడ్యుకేషన్ వద్దనుకున్నారనుకోండి, మీకు ఏది ఉండదు. అదనమాట ఈ పాయింట్. సో ఇవే అనమాట నేను మీతో చెప్పాలనుకునింది. ఇంకా మైండ్లో తిరుగుతున్నాయి కానీ బయటికి రావట్లేదు. ఒకవేళ వస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో 100 subscribers అయింది. లెట్స్ సెట్ ఏ న్యూ టార్గెట్, దట్ ఈస్ 150.
అవుతారా ఇయర్ లోపల అవ్వరు కానీ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా లెట్స్ ట్రై టు గెట్ 150 సబ్స్క్రైబర్స్. అండ్ ఈ వీడియోకి ఈ అప్లోడ్ చేసిన 1 డేలో 100 వ్యూస్ దాటితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఐ మీన్ 100 వ్యూస్ రావడం కష్టం, బట్ ఎస్ ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఐ వుడ్ బీ హ్యాపియర్. సో తెలుసు కదా ఏం చేయాలో, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. మంచిగా చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి కంటెంట్ని. అండ్ ఇలా వీడియోస్ మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తూ ఉంటాను. ఇట్స్ మీ జతిన్ సైనింగ్ ఆఫ్.